ఎంఆర్ఓ ఇచ్చింది. కోర్టులో జరిగిన విషయం అప్పటి నుంచి అతను ఏమంటాడు, మల్లేషు మాకెందుకు కొట్లాడాలు, మమ్మల్ని మధ్యవర్తి పెట్టుకొని అన్న కష్టాలు పడి తీసుకొచ్చి వీళ్ళ పాలు చేస్తున్న అడ్వకేట్ల పాలు, ఈ పోలీసు వాళ్ళ పాలు, ఈ పక్కన వాళ్ళకి తినబెట్టుడు వీళ్ళకి తినబెట్టుడు, ఆయన బాధ ఆయనకుంది. సాఫ్ చేసుకొని వేసుకున్నాను. ఈ గుట్ట ఉంటుంది, ఈ గుట్ట క్లీన్ చేయడానికి వెళ్తానే ఇప్పుడు గొడవ చేస్తుంది. 13 డేట్ ఫోటోగ్రాఫ్స్ కోర్టులో కూడా సబ్మిట్ చేసిన. వచ్చేసి కొంగరకుర్దు బి అనేది 2 రెవెన్యూలు ఉన్నాయండి మా గ్రామంలో. కొంగరకుర్దు ఏ, కొంగరకుర్దు బి. కొంగరకుర్దు ఏలో చెరువు కిందన తరి పొలాలు ఉంటాయండి, చిన్న చిన్న కమతాలు. కొంగరకుర్దు ఏలో 17 ఉంది, 27 ఉంది కొంగరకుర్దు ఏలో. కొంగరకుర్దు బికి వచ్చేసరికి కొంగరకుర్దు బిలో 17 ఉంది, 27 ఉంది. మీడియా మిత్రులకు నమస్కారము. నా పేరు నిమ్మ రవీందర్ రెడ్డి, రావిరాల గ్రామము. నిన్న నా మీద వచ్చిన ఎలిగేషన్కు నేను ఖండిస్తున్నాను. ఎందుకనంటే నా పరువుకు సంబంధించింది. మేము పరువుగా బతికేటోళ్ళము, ఊర్లో వ్యాపారం చేసుకునేటోళ్ళము, వ్యవసాయం చేసుకునేటోళ్ళము. నేను 2009లో సయ్యద్ షా రాజు హుసేన్ అనే పట్టేదారు దగ్గర 4.5 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. లీగల్ ఒపీనియన్ తీసుకున్నాను. ఆయన పాస్బుక్లు, ఆయన పానీలు అన్ని చెక్ చేసుకున్నాక ఆయన లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆయన దగ్గర నేను ఖరీదు చేసిన. దానికి సంబంధించిన డాక్యుమెంట్ మీకు షో చేస్తున్నానండి, మీరు చూడండి. సయ్యద్ షా రాజు హుసేన్ దగ్గర నేను ఖరీదు చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అండి. 2009లో 4.5 ఎకరాల భూమి నేను ఖరీదు చేసిన. అప్పటి నుంచి నేను నా భూమి నేను ఎంజాయ్ చేస్తున్నాను. వాళ్ళ పాస్బుక్ నెంబర్ వచ్చేసి, రాజు హుసేన్ పాస్బుక్ నెంబర్ వచ్చేసి 531362. ఆయన ఖాతా నెంబర్ వచ్చేసి 207. ధరణి రిపోర్ట్ కూడా చెప్పి ఇప్పుడు రీసెంట్గా 2023 ధరణి కూడా తెప్పించినాను. చూడండి, ధరణిలో కూడా అతని పేరే వస్తుంది. 21 ఫిబ్రవరి 2023లో ఈ ధరణిది. ఓకే సార్. దాని తర్వాత రాజు హుసేన్ చనిపోయింది 2015లో చనిపోయాడండి. ఇది నేను కొన్న తర్వాత నేను చుట్టూ 10 ఫీట్ల కడీలతోటి, 10 ఫీట్ల హైట్ కడీలతోటి చుట్టూ ఫెన్సింగ్ చేసుకున్నాను. ముండ్ల కంచె, అప్పుడు ప్రీకాస్ట్ లేదు, ముండ్ల కంచె వేసుకున్నాను. అది నేను చేసుకున్నాను. తర్వాత వచ్చింది పహానీలు అన్ని చూపిస్తానండి. పహానీలు కూడా చూడొచ్చు. 2018 వరకు కాస్తు కబ్జా కాలంలో నేనే ఉన్నాను. రాజు హుసేన్ పట్టేదార్ కాలంలో ఉన్నాడు. ఎందుకంటే నేను ఏజీపీఏ చేసుకున్నాను కాబట్టి. అది 1954-50 నుంచి రాజు హుసేన్ది కాసరా చెస్సాల నుండి 2015, 16, 17, 18 వరకు పహానీలు రాజు హుసేన్. మీకు రిజిస్ట్రేషన్ వాళ్ళ కొడుకులు వారసులు, ఆయన చనిపోయిండు 2015లో, డెత్ సర్టిఫికేట్ చూపిస్తాను. డెత్ సర్టిఫికేట్ తోటి ఆయన వారసులతోటి
ఇది ఆయన 2015లో చనిపోయినాడండి. చనిపోతే కోర్టులో 17కు సంబంధించి కోర్టు కేసు నడుస్తూ ఉంది. అప్పట్లో 27 కూడా నడుస్తుండే. అప్పట్లో వీళ్ళు మాకు ఎంక్రోచ్ అయ్యిందని చెప్పేసి వాళ్ళ మీద కేసు వేస్తే అది నడుస్తుంది. మాది కడీలు ఇరగొట్టిన కేసు నడుస్తుంటే మళ్ళీ వారసులతోటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ వాళ్ళ వారసులతోటి రిజిస్టర్డ్ సేల్ డీడ్ చేసుకున్నామండి. వాళ్ళు 3 వారసులు ఉన్నారు. 3 వారసులు, 2 కొడుకులు, 1 కూతురు ఉంటే ముగ్గురుతోటి వాళ్ళ 3 చెప్తానండి. పెద్ద కొడుకు పేరు సయ్యద్ నదీముల్లా హుసేని, సన్ ఆఫ్ షారాజు హుసేని. రెండో కొడుకు పేరు సయ్యద్ షా కుబులుద్దీన్ హుసేని, తండ్రి పేరు సయ్యద్ షా రాజు హుసేని, కూతురు పేరు సైదా ఫరీసా. ఈ 3తోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఎప్పుడు? 2016లో. వాళ్ళు చేసినప్పుడు 27, 17 2 సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ చేశారండి. 13 ఎకరాల. అంతకుముందు తండ్రి చేసిన 4.5 ఎకరాలు ప్లస్ ఈ 9 ఎకరాలు, 13 ఎకరాల 20 గుంటలు రిజిస్ట్రేషన్ చేశారు. చూడండి, ఇది చేసినారండి. దాని తర్వాత వచ్చిన పరిణామం ఏంటంటే 2017లో 17 సర్వే నెంబర్కు సంబంధించిన ఫోర్జర్డ్ డాక్యుమెంట్ ఏదైతే కేసు వేసిండో రాజు హుసేన్, దాని జడ్జిమెంట్ 2017లో వచ్చింది. జడ్జిమెంట్ కాపీ కూడా చూడండి. పక్క నెంబరు 2017లో, ఇది వేరే, ఇది దాని జడ్జిమెంట్. ఆయన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబరు 518 ఇబ్రాహీం పఠాన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుంటూ 3 ఎకరాల 32 గుంటలు అతనికి మిగిలింది. 5 ఎకరాలలో 1 ఎకరా 8 గుంటలు అచ్చిన మల్లేష్కు, అచ్చిన లక్ష్మణ్కు సంబంధించిన భూమిలోంచి 1 ఎకరా 8 గుంటలు పోగా మిగిలిన 3 ఎకరాల 32 గుంటలు నిమ్మ రవీందర్ రెడ్డికి సరెండర్ చేయాలి 4 months లోపల అని జడ్జిమెంట్ ఇచ్చినారు. నా అడ్వకేట్ ఫీజు, మా ఫీజులన్నీ కలిపి 1,88,360 రూపాయలు పెనాల్టీ కింద మాకు చెల్లించారు కోర్టు ద్వారా. అచ్చిన మల్లేషు, అచ్చిన లక్ష్మణ్ వీళ్ళు చెల్లించారు. వీళ్ళ డాక్యుమెంట్ క్యాన్సిల్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ మొత్తం పోయింది వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. వాళ్ళు కామన్ కదండి, కింది కోర్టులో ఓడిపోతే పై కోర్టుకి వెళ్ళడం, అది వెళ్ళిండ్రు, అది సపరేట్. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే నా 27 సర్వే నెంబర్కు సంబంధించి నేను 2009 నుంచి వ్యవసాయం, అది కొంత గుట్ట పొలం ఉందండి. 1 ఎకరా అంతా ప్లేన్ ఉంది, మిగిలింది గుట్ట, రాళ్ళు రప్పలు. ఆ 1 ఎకరా నేను 2009 నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాను. దానికి సాక్ష్యము 2013లో నేను వేసుకున్న చేను ఇది. 2013లో ఇట్లా. ఇప్పుడు ఇందులో కూలీల సాక్ష్యం కూడా కావాలంటే కూలీలు 2 ఉన్నారండి. వాళ్ళు ఇప్పటికీ లైవ్ లో ఉన్నారు, చనిపోలేదు, బతికే ఉన్నారు. వాళ్ళ సాక్ష్యం కూడా ఇప్పించగలుగుతాను నేను. ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాం అంటే ఇప్పుడు ప్రజెంట్ గా నాకున్న 27 సర్వే నెంబరు, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్వే నెంబర్లో గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉన్నాయి.